చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ దీపం ముట్టిస్తూ ఉంటాం కదా. సో నిన్న మా మమ్మీ వచ్చేసి డాడీకి దీపం ముట్టించారు. ఇంకా డాడీకి ఏమేమి ఇష్టమయ్యో అవన్నీ కుక్ చేస్తారనమాట. లైక్ పూరి, వడ, మటన్, చికెన్ అవన్నీ కుక్ చేసేసి ఇంకా ఆయన ఫోటో ముందు పెట్టి దీపం ముట్టిస్తామన్నమాట. మీలో ఎంతమంది ఇది ఫాలో అవుతారో నాకు కమెంట్ చేసేయండి. లైక్ ఇయర్లో 2-3 టైమ్స్ 4 టైమ్స్ అయితే కంపల్సరీ చేస్తారు. ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా చేస్తూ ఉంటారనమాట ఆయనను గుర్తు చేసుకుంటూ. ఇంకా మమ్మీ అయితే కుక్ చేస్తున్నారు. నేను చాయ్ తాగేసి ఇంకా పిల్లలకి హోంవర్క్ చేసుకోమని చెప్పేసి నేను బ్యాగ్ తీసుకొని ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళినాను. లైక్ కూరగాయల మార్కెట్ ఉంటుంది మమ్మీ వాళ్ళు ఉన్న గల్లీలో. సో తెచ్చుకుందామని చెప్పేసి అదర్ లసన్ అవన్నీ ఫ్రెష్గా ఉంటే ఇంకా అన్నీ తెచ్చుకున్నాను అనమాట. తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి మా మమ్మీ ఇంకా అన్నీ వేడివేడిగా అన్ని ఫుడ్ అయితే రెడీ చేసేసినారు. సో ఇక్కడ తొందరగా తినేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయినాను. ఎందుకంటే హస్బెండ్ ఉంటే మనకి ఎంత టైం అయినా కానీ ఆ టెన్షన్ ఉండదు. హస్బెండ్ ఆఫీస్ వెళ్ళారు కాబట్టి ఇంకా నేను క్యాబ్లో వెళ్ళిపోవాలి. సో కొంచెం తొందరగానే వెళ్తే మంచిది కదా అని చెప్పేసి నేను పిల్లలైతే ఫస్ట్ తినేసినాం అనమాట. సో మమ్మీ ఇక్కడ వచ్చేసి సర్వ్ చేస్తున్నారు. చికెన్ కర్రీ చేసింది, పాలకూర మటన్, ఇంకా వడ, పూరి, వైట్ రైస్ ఇవన్నీ ఉండే అనమాట. పాలకూర మటన్ కూడా చాలా రోజుల తర్వాత చేసింది మా మమ్మీ. చాలా చాలా టేస్టీగా అయింది. ఇంకా అన్నీ తినేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.